సిద్ధమే, మేము ఇక్కడ నుంచి చనిపోవడానికైనా సిద్ధమే. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే, సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే, సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే. ఓష్ని ఏమాయారో ఇళ్ళకు గట్ల నీళ్ళ ట్యాంక్ ఎక్కిర్రు. ఓరి వారి దిగురిరా, బతుకుంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు. పుసుక్కున కాలు జారైనా ఏడికాడికి బొక్కలిరిగి పసరు కక్కుతారు. మీ లొల్లి పాడుగాను ముందుగాల మీరు నోర్లు మూసి కిందికి దిగుర్రి అని ఎంత మొత్తుకున్నా మా ఎమ్మెల్యేను మంత్రి చేసేదాకా మేము ఇడికెళ్ళి దిగానే దిగాం. ఏదేమైనా మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యాలే అని వాటర్ ట్యాంక్ ఎక్కిర్రు ఆయన డై హ్యాడ్ ఫ్యాన్స్ అంతా. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇయ్యకుంటే మూకుముడిగా రాజీనామా చేస్తామని బెదిరిస్తురు మోతేవార్లు. ఏమంట కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకుర్రో ఖాతమిగా. అప్పటి సంది నిజామాబాద్ బోధన్ నియోజకవర్గంలో కార్యకర్తల లొల్లి షురు అయింది. ఎంతమంది నచ్చజెప్పినా ఏం లేదట. మరి ఆ ట్యాంక్ మీద ఎంతసేపు ఉన్నారో వీడియో పురాగలేదు కానీ ఇది చూసిన వాళ్ళు మాత్రం పొట్టు పొట్టు తిడుతుర్రు ఇలా పిచ్చి చేష్టలను చూసి. ఆయనకు మంత్రి పదవి లేకున్నా ఎమ్మెల్యే పదవి ఉంది, పాలకు బడి పైసా అన్నున్నాయి. మీకేమన్నా అయితే మీ ఇంటోళ్ళకి ఎవరున్నారు? ఏదన్నా ఏటమటం అయితే మీ కుటుంబాన్ని జీవితాంతం మీ ఎమ్మెల్యే చూసుకుంటాడా? ఏం పిచ్చిరా వారి, అభిమానం ఉండాలి తప్పులేదు. మరి ఇంటోళ్ళని కాదని చచ్చిపోయేంత అభిమానం పనికిరాదు. ఏదన్నా ఉంటే బతికి పోరాడాలి. మీరు సస్తే ఆయన మంత్రి చేస్తారు అనుకుని మాత్రం పక్కా మూర్ఖత్వమే అని తిడుతుర్రు. పాలిటిక్స్ వల్ల నష్టపోతున్న జనాలు చాలా మంది చూసినాక.